ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ దర్శనానికి వెళ్లనున్నారు. డిసెంబర్ 28న ఆయన ప్రత్యేక విమానంలో ఉదయం హైదరాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయోధ్యకు చేరుకున్న అనంతరం బాలరాముణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దర్శన కార్యక్రమం పూర్తయ్యాక అదే రోజు సాయంత్రానికి తిరిగి విజయవాడకు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ పర్యటన పూర్తిగా ఆధ్యాత్మిక నేపథ్యంతో జరగనుంది. ఇటీవల అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన కీలక ఘట్టాలు పూర్తవడం, ధ్వజారోహణ వంటి కార్యక్రమాలు ముగియడంతో ఈ సమయంలో దర్శనానికి వెళ్లడం విశేషంగా భావిస్తున్నారు. ముఖ్యంగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే అమరావతి రాజధాని నిర్మాణం నిరంతరాయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ చంద్రబాబు ఈ మొక్కు తీర్చుకున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు గతంలో కూడా అయోధ్య రామాలయంతో తన అనుబంధాన్ని చాటుకున్నారు. జనవరి 2024లో జరిగిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆయన హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరు కాగా చంద్రబాబు కూడా అందులో భాగమయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా పరంగా బిజీగా ఉన్నప్పటికీ వీలు కల్పించుకొని మరోసారి అయోధ్యకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక దశ కొనసాగుతున్న వేళ ఈ పర్యటనపై కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు చేపడుతున్న తొలి ప్రధాన ఆధ్యాత్మిక పర్యటనలో ఇది ఒకటిగా భావిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు వ్యక్తిగత విశ్వాసాలను సమన్వయం చేస్తూ ఆయన ఈ ప్రయాణం చేస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ అయోధ్య పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు కుటుంబ సభ్యులు లేదా ఇతర మంత్రులు ఎవరైనా ఉంటారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారికంగా విడుదలయ్యే జాబితాలో ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ స్థిరత్వం, ప్రజల సంక్షేమం కోసం భగవంతుడి ఆశీస్సులు కోరుతూ చంద్రబాబు నాయుడు చేపట్టనున్న ఈ అయోధ్య పర్యటన రాజకీయంగా కాకుండా పూర్తిగా ఆధ్యాత్మిక కోణంలోనే సాగనుందని తెలుస్తోంది.